హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త రేషన్ కార్డులు ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్ళీ చెయ్యాలా? ఇలాంటి ఎన్నో సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. వారి నివేదిక త్వరలో అక్టోబర్ 2 నుంచి దరఖాస్తును స్వీకరించాలని నిర్ణయించారు. అయితే ఈ విషయంలో ప్రజల్లో అనేక ప్రశ్నలు, సందేశాలు ఉన్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం లభించలేదు. దరఖాస్తులు ఎక్కడ, ఎలా ఇస్తారనేది ప్రజల్లో పెద్ద ప్రశ్న. దరఖాస్తులు ఆన్లైన్లో లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా సమర్పించబడతాయా? అలాగే దరఖాస్తుల చివరి తేదీకి సంబంధిత స్పష్టత లేదు. కొత్త రేషన్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవాలో కూడా స్పష్టత లేదు. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారు కూడా దరఖాస్తులు చేసుకోవాలా, లేక కార్డు లేని వారికేనా? అలాగే గతంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందా లేదా అనేక సమాచారాలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం త్వరలో ప్రజల్లో ఇంకా కన్ఫ్యూజన్ నెలకొంది. త్వరలోనే ప్రభుత్వం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతుందని, అర్హులైన వారి ఎలాంటి గందరగోళం లేకుండా తమ కొత్త డిజిటల్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పటికే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు సమర్పించిన వారు వివరాలను స్క్రూటినీ తీసుకున్నట్లుగా సమాచారం. వీరిలో అర్హులైన వారు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డు దరఖాస్తు సమర్పించాలంటే అక్టోబర్ 2 నుంచి మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కాదు, ఇప్పటికే మీ సేవా కేంద్రాల ద్వారా రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించారు. కొత్తగా పేరు జతపరచాలనుకునే వారు మీ సేవ వద్ద వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులో పేరు తొలగించాలంటే ముందుగా మీ మండల తహసీల్దార్ ఆఫీస్కు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. 2 రోజుల తర్వాత మీ పేరు తొలగించబడుతుంది. https://epds.telangana.gov.in/ ఈ వెబ్సైట్లో మీ పేరును సరి చేసుకొని అక్టోబర్ 2 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎందరో ఒక రేషన్ కార్డులో పేరు ఉన్నవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదు. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి.